ప్రతి మంత్ అమ్మాయి ఒక యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధంలో గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఉండరు. భరించే వాళ్ళు మాత్రమే ఉంటారు. ఈ కథ పీరియడ్స్ గురించి కాదు, ఒక అమ్మాయి మౌనం గురించి. అబ్బా, అమ్మా, వచ్చేసాయి. కానీ ఈ బాడీ భరించలేని నొప్పితో ఎందుకు ప్రతిసారి నా పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది?
దివ్యా, ఆఫీస్కి లేట్ అవుతుంది, ఇంకా రెడీ అవ్వలేదా? వస్తున్నా. త్వరగా, లేట్ అవుతుంది. బయట వాళ్ళకి ఈ నొప్పి కనపడకూడదు. స్మైల్, స్మైల్, స్మైల్. దివ్యా, త్వరగా, లేట్ అవుతుంది. వస్తున్నా వంశీ. అబ్బా. ఆ. 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 షుగర్ కొంచెం తక్కువైంది. నాకు అసలు బాలేదు వంశీ. బాగోలేకపోతే టాబ్లెట్స్ తీసుకో దివ్యా. దానికెందుకు అంత బాధపడుతున్నావు? టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందా వంశీ? ఈ నొప్పిని నువ్వు చూడలే వంశీ. ఈ పెయిన్ నా ఊపిరిని కూడా ఆపేస్తుంది. అయినా నీకు చెప్పినా అర్థం కాదులే. పీరియడ్సే కదా దివ్యా, దానికెందుకు మరి ఏదో ప్రాణం పోతున్నట్టు చేస్తున్నావు? ఎవ్రీ మంత్ చూస్తున్నా, ఇలానే మాట్లాడుతున్నావు. ఎందుకంటే ప్రతిసారి ఇదే పెయిన్ కాబట్టి. ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను వెళ్తున్నా. హలో, చెప్పే. వాయిస్ ఏంటి అలా ఉంది? పీరియడ్సా?
నిన్నేనే. మాట్లాడు. నా వాయిస్ వినగానే నీకు అర్థమైపోయిందా? ఒసేయ్, నేను ఆడదాన్నేనే. సిమ్టమ్స్ తెలుసు, అందుకే ఎక్స్పెక్ట్ చేశా. అవును, ఇప్పుడు ఎలా ఉంది పెయిన్? నేను భరించే పెయిన్ కాల్లో ఎక్స్ప్లెయిన్ చేసేంత చిన్నది కాదే. దివ్య, నువ్వు స్ట్రాంగ్ అని చెప్పుకోవడం ఆపు. స్ట్రాంగ్ అని లేబుల్ వేసి అందరినీ అడ్జస్ట్ అవ్వమని నేర్పిస్తున్నారు మనకి. అలా నేర్పించడం వల్లే మనం ఇలా ఉన్నాం. ఇంకేం చేయలేమే, అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఇంట్లో నా పెయిన్ గురించి మాట్లాడేంత స్పేస్ కూడా లేదే. ఇది నీ తప్పు కాదే. ఈ పెయిన్ ని నార్మల్ గా ట్రీట్ చేసే సొసైటీ తప్పు. అలా ఉంది ఈ సొసైటీ. ఏం చేస్తామే, నువ్వు ఫీల్ అవ్వకు. ఫన్నీ ఏంటో తెలుసా, బయట ప్రపంచం నన్ను అర్థం చేసుకుంటుంది, కానీ ఇంట్లో మాత్రం టాబ్లెట్ వేసుకో అని సొల్యూషన్ వింటున్నా. దివ్య, నీ బాడీని నువ్వు బయటలో చెయ్యట్లేదు. నీ బాడీ నీ పెయిన్, నీ బాధని బయటికి చెప్తుంది. అర్థం చేసుకోవే, బాధపడకు. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు కాల్ చేయకపోతే నేను ఈ పెయిన్తో ఇలా సైలెంట్గా ఉండిపోయేదాన్ని. ఇట్స్ ఓకే దివ్య, టేక్ కేర్, రెస్ట్ తీసుకో. ఉంటాను. బాయ్. బాయ్. హలో. అమ్మా దివ్య, ఎలా ఉన్నావమ్మా? ఏంటమ్మా మాట్లాడలేదు? హలో. అమ్మా. ఏమైందమ్మా, వాయిస్ అంత డల్గా ఉంది? పీరియడ్సా? కొంచెం పెయిన్ ఎక్కువగా ఉందమ్మా. అదే అనుకున్నాను. ఈ సమయంలో ఆడవాళ్ళు భరించే నొప్పిని ఎవరు అంత ఈజీగా అర్థం చేసుకోలేరు దివ్య. నువ్వు బాధపడకమ్మా. ఇంతకీ అల్లుడు గారు ఏమన్నారు? టాబ్లెట్స్ వేసుకోమన్నాడమ్మా. అవునా? ఈ సొసైటీ ఒకటి అర్థం చేసుకోవాలమ్మా. ఆడవాళ్ళని దేవతలతో పోల్చడం గొప్ప కాదమ్మా. ఆడవాళ్ళని మనుషులుగా చూడటం, వాళ్ళ బాధను ఒక బాధ్యతగా అర్థం చేసుకోవటం, అప్పుడు ఆడవాళ్ళకి నిజమైన రెస్పెక్ట్ అంటే. నువ్వేం బాధపడకమ్మా. అసలు ఇంత పెయిన్ నువ్వు ఎలా భరించావమ్మా? ప్రతి మంత్ ఇదే నొప్పితో పనులు చేస్తూ నవ్వుతూ అసలు ఎలా ఉన్నావు? భరించలేదు తల్లి, భరించేలా నేర్చుకున్నా. మీ జనరేషన్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే దివ్య, మీ బాధని లోపల దాచుకోకండి. మీ బాడీలో వచ్చే మార్పుల గురించి బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతే మీకు మీరే అన్యాయం చేసుకున్నట్టు. నువ్వే అల్లుడు గారికి అర్థమయ్యేలా చెప్పమ్మా. నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా అమ్మా, కానీ నో యూజ్. ఏం చేయాలి? ఏదో ఒక రోజు అర్థం చేసుకునే టైం వస్తుందమ్మా. నువ్వు బాధపడకు, అక్కడి నుంచే మార్పు స్టార్ట్ అవుతుంది. సరేనా? నువ్వు మాట్లాడుతుంటే కొంచెం పెయిన్ తగ్గిందమ్మా. అదే కదమ్మా మాటల పవర్. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. ఉంటాను. బాయ్.
భయపెట్టావు కదరా. నీ ముందున్న భయాలన్నీ నేను పోగొడతా కదా మేడం. అవునా? ఓయ్, ఏంటోయ్? నేను సీరియస్గా ఒకటి అడుగుతా, చెప్పు. అయినా ఆల్రెడీ అడిగేశావు కదా మన మ్యారేజ్కి ముందు. ఇంకా ఏం క్వశ్చన్స్ ఉన్నాయి? నేను ఇంట్లో లేనప్పుడు నీ మైండ్లో నేను ఉంటానా? ఉండవు. ఏంటి? ఊరికే అన్నాలే. అయినా నువ్వెందుకు గుర్తుండవు వంశీ? నీకు మీ అమ్మ, మీ నాన్న, నీ ఫ్యూచర్ గురించి చాలా రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉంటాయి కదా. నువ్వు ఒక్కడవే కాదు కదా వంశీ, నీతో నేను కూడా ఉంటా. నా రెస్పాన్సిబిలిటీస్ మీద నీకు చాలా క్లారిటీ ఉంది. రే పిచ్చి మొద్దు, ప్రేమిస్తే క్లారిటీ ఆటోమేటిక్గా వస్తుంది. పొజెసివ్గా కాదు, ప్రొటెక్టివ్గా. ఓ, నువ్వు ఇలాంటి అమ్మాయివని తెలిసే నేను నిన్ను పెళ్లి చేసుకున్న దివ్య. అమ్మా, అవునా? ఆహా, నిజమా? ఎస్. నేను నీకు సీరియస్గా చెప్తున్నా వంశీ, నువ్వు బిజీగా ఉన్న రోజు నేను అసలు లోన్లీగా ఫీల్ అవ్వను. వై? బికాస్ నేను నీకు ఇంపార్టెంట్ అని నాకు తెలుసు. నువ్వు స్ట్రాంగ్ అని అందరు అంటారు, కానీ నాకు తెలుసు దివ్య నీ స్ట్రెంత్ ఎంత సాఫ్ట్ అని. నువ్వు అలా చెప్పినప్పుడు ఈ దునియాలో నేను ఎక్కడున్నా సేఫ్ ప్లేస్లో ఉన్నా అని ఫీల్ అవుతా. నేనుండగా ఈ పెయిన్ని నువ్వు ఒక్కదానివే భరించాల్సిన అవసరం లేదు దివ్య. ఈ మూమెంట్ చాలు వంశీ, లైఫ్లో అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దివ్య ఇప్పుడు ఎలా ఉంది? మార్నింగ్ నుంచి అదే క్వశ్చన్ వంశీ, నా ఆన్సర్ మాత్రం మారలేదు. ఐఎమ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ఆర్గ్యూ విత్ యూ. ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నా దివ్య? నేనేం సీరియస్ అవ్వట్లేదు వంశీ, నిజం చెప్తున్నా. ఈ పెయిన్లో కూడా నేను పనులు చేయాలి, నార్మల్గా బిహేవ్ చేయాలి, నవ్వాలి. కానీ నాకు మాత్రం ఈ పెయిన్కి లీవ్ ఉండదు.
వంశీ, నిన్న ఒక క్వశ్చన్ అడిగినా? ఈ బాడీ హెల్త్ గురించి నేనే కదా చూసుకోవాలి. ఈ బాడీ భరించే పెయిన్ నేను భరించాలి, కానీ ఈ పెయిన్ గురించి డిసిషన్ మాత్రం అందరూ తీసుకోవాలి. ఇది న్యాయమా వంశీ? పీరియడ్స్ రోజుల్లోనే అమ్మాయికి బాడీ ఉంటుందని గుర్తొస్తుంది. మిగతా రోజుల్లో వాళ్ళు చేసే డ్యూటీస్ మాత్రమే గుర్తుంటాయి. వంశీ, నేను ఫెమినిజం గురించి కాదు మాట్లాడేది, నేను హ్యుమానిటీ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. చూడు వంశీ, ఇలా మీ అబ్బాయిలు కూడా ఎవ్రీ మంత్ సఫర్ అయితే మీరు ఒక్కసారి కూడా సైలెంట్గా ఉండలేరు. అర్థం చేసుకోకపోవడం అంటే ఇగ్నోర్ చేయడమే వంశీ. ఈరోజు నేను చూస్తుంటే అర్థమైంది దివ్య, నీ పెయిన్ నేను తగ్గించలేనని కాదు, నీ పెయిన్ని ఇగ్నోర్ చేశానని. నేను నిన్ను విలన్లా చూడలేదు వంశీ. నువ్వు కూడా చాలా మంది హస్బెండ్స్లా బిహేవ్ చేసావనే బాధపడ్డాను. అమ్మాయిలు పెయిన్ని బేర్ చేయడం కొత్త కాదు వంశీ, కానీ ఈ పెయిన్లో నేను ఎలోన్ అని ఫీలింగ్ వస్తుంది. ఐమ్ సారీ దివ్య. నాకు సారీ అక్కర్లేదు.
చేయించాలు. మ్మ్. 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 ఈసారి ప్రామిస్ సినిమా డైలాగ్లా కాదు దివ్య, ప్రాక్టీస్. మ్మ్. ప్రాక్టీస్కి ఫస్ట్ లెసన్ ఏంటి వంశీ? ఫస్ట్ నీ పేరుని క్వశ్చన్ చేయడం ఆపి నీ పేరుని వినడం. ఈ ఆన్సర్ కోసమే నేను ఈ రోజంతా ఏడ్చాను. ఏ నో నో. చాలా ఓకేనా? బాగుందా? బయట వరల్డ్కి కనిపించేది నార్మల్ లైఫ్, కానీ లోపల మాత్రం చాలా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ మంత్ ఒక అమ్మాయి తనలో తనే మాట్లాడుకుంటుంది. కొన్నిసార్లు పెయిన్తో, కొన్నిసార్లు అలసిపోయి, కొన్నిసార్లు సైలెంట్గా. ఈ శరీరం భరించే నొప్పి రోజుల వరకు, కానీ అర్థం చేసుకునే మనసు జీవితం మొత్తం ఉంటుంది. ఆమె స్ట్రాంగ్ అని చెప్పడం ఈజీ, కానీ ఆమె పెయిన్ని అర్థం చేసుకోవడం రేర్. స్ట్రాంగ్ అని అనుకోవడం ఈజీ, కానీ ఆ స్ట్రెంగ్త్ ఎందుకు అవసరం పడిందో అడిగి వినడం చాలా కష్టం. ఆమెకి కావాల్సింది సొల్యూషన్స్ కాదు, జడ్జ్మెంట్ కాదు. కావాల్సిందంతా ఒకటే, తన కోసం నేనున్నా అనే ఒక పర్సన్. ఈ కథ ఒక అమ్మాయి గురించి కాదు, మీ ఇంట్లో, మీ జీవితంలో సైలెంట్గా భరిస్తున్న ప్రతి అమ్మాయి కోసం మా ఈ చిత్రం అంకితం.